ఓం నమో నారాయణాయ. ఇదైతే కోరిన కోరికలు తీర్చే లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రమైన కోరుకొండకైతే మేము లాస్ట్ వీక్ వెళ్ళామండి. మేము ఇక్కడ భీష్మ ఏకాదశికి తీర్థం అనేది జరుగుతుందని అనుకున్నాము. కానీ ఇక్కడ ఫాల్గుణ ఏకాదశికి జరుగుతుందట. మేము వెళ్ళినప్పుడైతే అక్కడ ఏర్పాట్లు అవి జరుగుతున్నాయి. ఇవైతే 615 మెట్లు. మా పిల్లలు చూశారు కదా ఎంత ఉత్సాహంగా ఎక్కుతున్నారు. నేను మా అమ్మగారు, నాన్నగారితో అయితే కలిసి వెళ్ళామండి. మా నాన్నగారు గాడాల్లో పనిచేసేటప్పుడు ఈ కోరుకొండ క్షేత్రానికైతే మా రిలేటివ్స్ ఎవరో నోము చేసుకుంటే ఇక్కడికొచ్చాము. ఆఫ్టర్ 20 ఇయర్స్ అయితే స్వామివారిని దర్శించుకున్నాము. ఇంకా ఆ పైకి వెళ్ళేటప్పుడు కోతులు అవి చూసైతే మా పిల్లలు కొంచెం భయపడ్డారు. తర్వాత ఏం పర్వాలేదన్నాం. అరటిపళ్ళు అవి అయితే తీసుకెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. మేము దిగేటప్పుడైతే ఆ అరటిపళ్ళు వేరే వాళ్ళు తెచ్చుకుంటే ఆ కవర్ కోసం మా కాళ్ళ దగ్గరకొచ్చింది. పడిపోతాం అనుకున్నాము. ఇక్కడికి దగ్గరలోనే గుమ్మల దొడ్డి, తంటికొండ అని కూడా ఉన్నాయండి. మేము చిన్నప్పుడైతే అందరం ఫ్యామిలీస్ తోటి బైక్స్ మీద వెళ్ళాము. ఇప్పుడు ఆ రోజులన్నీ గుర్తు తెచ్చుకున్నామన్నమాట. అక్కడ కాసేపు కూర్చొని అసలు ఎంత చల్లటి గాలి వేసిందో. ఆ కొండ ఎక్కిన అలసట అంతా అయితే తీరిపోయింది స్వామివారిని దర్శించుకున్నాక. ఇప్పుడైతే స్వామివారికి కళ్యాణము, రథోత్సవము కాబట్టి చాలా కోలాహలంగా ఉంటుందండి. ఎవరైనా గనక దర్శించుకోకుండా ఉంటే ఇప్పటివరకు వెళ్ళి ఈ క్షేత్రాన్ని అయితే దర్శించుకోండి. చాలా బాగుంటుంది. మేమైతే అలా కాసేపు కూర్చుని స్వామివారిని దర్శించుకుని కిందకి వచ్చేసాము. ఇప్పుడైతే తీర్థానికి ఎంతమంది వెళ్ళారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఎవరైనా ఈ క్షేత్రాన్ని కనుక దర్శించకపోతే వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. మీ అందరికీ కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.